కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానించే మహాభాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము పిల్లర 33వ అధ్యాయము 18-19 వచనాలు. జెబులోను గురించి ఎట్లనెను, జెబులోను నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరిచి కల్వరి రక్తంతో శుద్ధీకరించండి. మీ దివ్యమైన కృప కాపుదల కనికరములు విస్తరింపచేయండి. మీ ఆలోచన చొప్పున మమ్మను నడిపించండి. దీర్ఘశాంతము చేత మమ్మను కప్పండి. క్రీస్తు యేసునందైన కృపా మాధైశ్వర్యంలో ప్రతి అక్రత అవసరాలన్నీ తీర్చండి. వాక్కు చేత మాతో మాట్లాడి మా ఆలస్యాన్ని క్షమించండి. యేసునామములో ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనము దేవుని వాక్యంలో నుంచి జెబూలూను గూర్చి ఇస్సాకారును గూర్చి మనము వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇస్సాకారు జెబూలూను 12 గోత్రాలలో వీరు కూడా గోత్రకర్తలుగా పిలువబడినటువంటి వారే. మరి ఈ యొక్క ఇస్సాకారు ఎవరు అంటే, లేయా 4 కుమారులను కన్న తర్వాత, అనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా కనిన తర్వాత తను దాసినిచ్చినప్పుడు ఆ దాసి ద్వారా కలిగినటువంటి సంతానమే ఇస్సాకారు. ఆత్మీయులారా, ఈ యొక్క ఇస్సాకారును గూర్చి మనం ఆదికాండం 30వ అధ్యాయం 18వ వచనమందు మనము చూడగలము. తరువాత 19వ వాక్యం, ఆదికాండం 30, 19, 20వ వచనం. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురము చేయననుకుని అతనికి జెబూలూను అని పేరు పెట్టాడు. వింటున్నారు పిల్లరే? ఇంకను నా భర్త నాతో ఉంటాడు, నాతో కాపురం చేస్తాడు అని జెబూలూను అని పేరు పెట్టింది. ఈమె ఈ లేయాయే ఈ బిడ్డను కన్నది. అయితే ఇస్సాకారుని ఎవరు కన్నారు అంటే, దేవుని వాక్యంలో నుంచి మనం చూడవచ్చు కదా. 18వ వచనంలో లేయా యొక్క దాసి, ఒక కుమారుడు దాసి కుమారుడు, ఒక కుమారుడు తన గర్భాన పుట్టిన కుమారుడు. అయితే పిల్లరా, ఇప్పుడు 20వ వచనం, దేవుడు
మంచి బహుమతి నాకు దయచేసిన నేను పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నానంటుంది. అంటే నిజానికి ఆమె కన్నదేమో 5గురినైతే ఇప్పుడు దాసి కుమారుని కూడా నేనే, నా కుమారుడే అన్నట్లుగా తను మాట్లాడుతూ ఉంది. బాగా వినాలి, తను కనలేదు కానీ నేను కన్నాను, 6 కుమారులు కన్నాను యాకోబునకంటూ తను మాట్లాడుతుంది. నిజానికి కన్న వ్యక్తి దాసి. అంటే దాసి సంతానాన్ని కూడా ఆమె అంతగా తనది అన్నట్లుగానే భావించి మాట్లాడారు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనము ఈ 2 విషయాలను అనగా ఒకటి జెబూలూను, 2 ఇస్సాకారు ఇరువురిని గురించి మనము వాక్యాన్ని ధ్యానం చేయబోచున్నాం. ఇస్సాకారు, జెబూలూను వీరు అర్ధగోత్రికులు కాదు సుమి, మనష్షే ఎఫ్రాయిము అర్ధగోత్రికులు. ఇక్కడ నేను చెప్పదలిచిన మాట ఏంటంటే లేయా కనలేదు, దాసి కన్నారు. కానీ లేయా ఏమన్నారు? నా కుమారులే అని చెప్పింది. ఆ తరువాత పిల్లరా, వీరు దాసి కుమారులు ఉండి ఉన్నప్పటికీ కూడా వారు యాకోబు గర్భాన పుట్టినవారు గనుక వారికి కనాను దేశంలో స్వాస్థ్యము సమంగా పంచారు. ఎవరికి? ఇస్సాకారుకి, జెబూలూనికి. అంటే పిల్లరా, అంటే తాము కన్న బిడ్డల మీద ఏ ప్రేమో తాము కనని బిడ్డల మీద కూడా అదే ప్రేమ. 2 వాగ్దాన దేశంలోకి వెళ్ళినప్పుడు దేశంలో వారు అడుగు పెట్టడానికి ముందుగా మరి అరణ్య యాత్రలో నడిపించబడ్డారు. దాసీ కుమారులు సైతం అరణ్య మార్గంలో నడిచారు. దాసీ కుమారులకు మన్నా, దాసీ కుమారులకు బండలో నుండి మధుర జలాలు, పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ అగ్నిస్తంభం. ఎక్కడ కూడా చూడండి పిల్లరా, దాసి కుమారుడని ఎక్కడ కూడా ఆ విభేదం అనేది వారి మధ్యలో ఏలుబడి చెయ్యకయే వారు జీవించారు. అంటే 12 మంది గోత్రకర్తలను దేవుడు ఎంత ప్రేమించారో 12 మంది గోత్రకర్తల విషయమై మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు వారికి ఎట్టి ప్రేమను కనుపరిచారో మనం ఎరిగిన వారు. నేనంటాను, ప్రభువు ఇట్టి ప్రేమను కనుపరిచి ఉండగా ఆయన పిల్లలమైన మనము కూడా విభేదము అనేది లేకుండా శ్రేష్టమైనటువంటి ప్రేమను కలిగి మనము నడుచుకునే వారమునై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, లేయా కపట ప్రేమ చూపలేదు. యాకోబు దీవించినప్పుడు కపట ప్రేమ చూపించలేదు. మోషే తాను అవసాన కాలమునకు పిలిచిన సందర్భంలో వారిని గూర్చి భవిష్యత్తునందు లేదా వారు జీవించిన జీవితాన్ని గురించి ప్రకటించిన సందర్భం మోషే. ఆ సందర్భంలో కూడా వారి గురించి ఒక్క మాట వేరుగా పలకలేదు. బాగా వినాలి. అందరికీ వాగ్దాన దేశం ఎలాగో వారికి అలాగే వచ్చింది. లేదా అంత మాత్రమే కాదు, యాకోబు దీవించినప్పుడు దీవెన మేలుకరంగా ఉంది. అయితే తండ్రి అయిన దేవాతి దేవుడు ఏ ప్రేమను కనపరిచాడో యాకోబు అదే ప్రేమను కనపరిచారు. యాకోబు ఏ ప్రేమను కనపరిచారో మోషే అదే ప్రేమను కనపరిచారు. ఆత్మీయులారా, మరి జీవము కలిగినటువంటి దేవుని పిల్లలమైన మనము కూడా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ప్రేమ అన్నింటిని ఓర్చుకును, సహించును, అతి డంబముగా ప్రవర్తింపదు అంటూ భక్తుడు పౌలు గారు తన పత్రికలో రాసుకుంటూ వచ్చారు. దేవుడు ప్రేమై ఉన్నాడు. మనము ఆయన ప్రేమించామని కాదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ప్రేమయందు నిలవనివాడు
ఆయనను ఎరిగినవాడు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆత్మీయులారా, మనము ఇస్సాకారు జెబులను గురించి ఒక దివ్యమైన విషయం ఏంటంటే, దేవుడు వారిని ద్వేషించలేదు. దైవజనుడైన యాకోబు, మోషేలు దీవించలే వారిని గూర్చి విభేదించి మాట్లాడలేదు. కనుక దేవుని పిల్లలుగా మనం బహు దివ్యమైన కృపను కలిగి ఆయన రాకడ కొరకై సిద్ధపడుదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, దీవించండి. ప్రేమ కలిగి ఉండుటకు నాకు మాకు మీ దయా కనికరములు తోడయుండును గాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.